హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూస్ఫుల్. ఎలా ఉన్నారు అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, మీషోలో నేను చేసిన షాపింగ్ ఏ ఐటమ్స్ కొన్నాను ఏంటి అనేది ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకోబోయే ముందు ఆన్లైన్ షాపింగ్ మీద మీ అందరి ఒపీనియన్ ఏంటో ఒక్కసారి నాతో షేర్ చేసుకోండి. నాకైతే ఆన్లైన్ షాపింగ్ అంటే గుడ్ ఒపీనియన్ అయితే లేదండి, ఏది మీషో షాపింగ్ చేసేంత ముందు వరకు కూడా. కానీ అసలు ఎందుకు ఆ ఒపీనియన్ అలా ఫామ్ అయ్యింది అనే విషయానికి వస్తే, చాలామంది షాపింగ్ చేయాలి అని అంటే మనము వస్తువుని డైరెక్ట్గా చూస్తేనే మనం పర్చేస్ చేయాలి అనే ఒపీనియన్ చాలామందికి ఉంటుంది. ఆన్లైన్లో ఎలా వస్తుంది, ఒక టైంలో అయితే ఆన్లైన్ షాపింగ్ చేస్తే ప్యాకెట్స్లో అంతా కూడా వేస్టేజ్ని పెట్టి ప్యాక్ చేసి పంపిస్తున్నారు, ఇంకొకటి రాళ్ళు పెట్టి పంపిస్తున్నారు, ఇంకొకటి పాత క్లాత్స్ అన్నీ చుట్టేసి ఉన్నాయి ఆర్డర్లు అని చెప్పి చాలా విన్నాం కదా. సో అలాంటి మాటలు విన్న తర్వాత మనము ఆన్లైన్లో షాపింగ్ చేయాలా వద్దా అనే క్వశ్చన్ మార్కు చాలామందిలో ఉండొచ్చు. సో ఇప్పుడైతే ఆన్లైన్ వరల్డ్ అయిపోయింది, అందరికీ తెలిసిన విషయమే కదా, ప్రతిదీ ఆన్లైన్ ఆర్డరే. అంతగా కాదు అంటే రిటర్న్ పెట్టుకోవచ్చు. టైం వేస్ట్ చేసుకోకుండా ఆన్లైన్ షాపింగ్ చేసుకొని ఎంత టైం సేవ్ చేసుకుంటారు. వర్కింగ్ ఉమెన్స్ ఉండొచ్చు, బిజీగా ఉన్న లైఫ్లో వెళ్ళి షాప్ చేసుకునేదా టైం లేని వాళ్ళకి ఆన్లైన్ అనేది చాలా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆన్లైన్లో కూడా కొన్ని యాప్స్ ఇంకా కూడా అలాంటివి జరుగుతున్నాయి అనే దానికి నిదర్శనం నేను డైరెక్ట్గా ఆన్లైన్ షాపింగ్లో చూశాను. అదేంటి అని అంటే, నేను ఒక 7-8 మంత్స్ బ్యాక్ ఒక శారీని అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో కొన్ని స్టోరీస్ ద్వారా, కొన్ని పోస్ట్ల ద్వారా కొంతమంది కలెక్షన్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాటి నుంచి నేనైతే ఒక శారీ అయితే ఆర్డర్ చేశాను. యూడి ఆప్షనే కదా, సో వచ్చిన తర్వాత చూసుకోవచ్చు అన్నట్లు ఫర్ ద ఫస్ట్ టైం నాకున్న బ్యాడ్ ఒపీనియన్స్ నుంచి ఓకే ట్రై చేద్దాము, చాలామంది ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు కదా అని చెప్పి నేనైతే ఆన్లైన్ షాపింగ్ అక్కడ చేశాను. చేసిన తర్వాత కొన్ని డేస్కి అయితే నాకు ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాను. ఆర్డర్ అయితే వచ్చిన తర్వాత పేమెంట్ అయితే చేసేసాను. అతను వెళ్ళిపోయిన తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే లిటరల్ కాటన్ శారీ వచ్చింది. సేమ్ డిజైన్తోనే కాటన్ శారీ అండి. అసలు అది లిటరల్గా ఆ శారీ వచ్చేసి ఇదే. సో మీకు ఈ శారీ చూడగానే మీకు అసలు ఒక ఐడియా అయితే వచ్చేసి ఉండాలి. అసలు క్లాత్ లిటరల్లీ కాటన్ శారీ అండి ఇది. అసలు కాటన్ అంటే ప్యూర్ కాటన్ కూడా కాదు, అదొక దేనికి పనికిరాదు. అలాంటి శారీ అయితే నేను రిసీవ్ చేసుకున్నాను. నేను సీరియస్లీ చెప్తున్నా, అసలే నాకు ఒపీనియన్ మంచిగా లేదు ఆన్లైన్ షాపింగ్ మీద. దట్టు ఇంకా ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత నేనైతే బాబోయ్ ఇంకా ఆన్లైన్ షాపింగ్ ఎప్పటికీ చేయకూడదు. నెక్స్ట్ టైము నైకా, మింత్రా, అమెజాన్, మీషో అందరికీ తెలిసిందే కదా. సో దీని నుంచి ఇంకా షాప్ చేసుకుంటే బెటర్ ఉంటుందేమో, ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం మీషో షాపింగ్ అయితే చేశాను నేను. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. సో ఇంకా విషయానికి వచ్చేస్తే, మీషోలో ఏమైతే నేను ఆర్డర్ చేసుకున్నానో చూసేద్దామా. సో ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అయితే చూపిస్తున్నాను. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, ఇన్స్టాలో అంతా చూసుంటారు. సో నెక్ కానీ ఇవి చాలా బాగా ఇచ్చారు. అండ్ బాటమ్ క్లాత్ అయితే అస్సలు అమేజింగ్గా ఉంది. దుపట్టా ఇది కాటన్ ఇచ్చేశారు. అసలు ఎంత బాగుందంటే రియల్లీ ఇది 557 రూపీస్. 557 రూపీస్కి సూపర్ వర్త్ ఇట్ కదా. క్లాత్ కానివ్వండి అన్నీ చాలా బాగుంది. అంటే ఫుల్ కాటన్ అయితే రాలేదు, బట్ ఇట్ వాజ్ వెరీ గుడ్, నైస్ మెటీరియల్ ఇవ్వాలి. నేను లాస్ట్ టైము ఏఎంబీ మాల్లో ఒక అకేషన్ కోసం అని చెప్పి డ్రెస్ కొనాలని చెప్పి వెళ్ళాను. సమ్మర్ కదా, కాటన్ కావాలి అని చెప్పి. సో అలా చూసి ఫైనల్లీ ఒక షాప్లో అయితే ఒక డ్రెస్ పర్చేజ్ చేశాను తరుణిలో. అది లిటరలీ 4000 కాటన్ మెటీరియల్ కోసమే కొన్నాను. అందులో కాటన్ లేదు, ఏమీ లేదు.
బట్ 4000 అయితే పెట్టుకున్నాము. కానీ అలాంటి వాటితో కంపేర్ చేస్తే ఈ డ్రెస్సెస్ చాలా బడ్జెట్ కదా. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఇలాంటివి ఇంకా ఆర్డర్ పెట్టుకోవాలని చూస్తున్నాను. ఈ డ్రెస్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా సేమ్ అలానే వచ్చింది. సూపర్ ఉంది మెటీరియల్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కుర్తీ. అసలు చూపిస్తే అమేజింగ్ అంటారు. చూడండి అసలు ఎంత బాగుందంటే అసలు క్లాత్ కానివ్వండి డీసెంట్ ఉందంటే. నెక్ కూడా చూసారు కదా ఎలా వచ్చిందో. సూపర్ వర్త్ ఇట్ అండి. 558 రూపీస్ ఇది. 558 రూపీస్కి. సో ఎవరికైనా వీటి లింక్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్పుల్ కలర్ కుర్తీ. ఎంత బాగుందో కదా. కాటన్ అంటే ప్యూర్ కాటన్ ఉంది. ప్యూర్ ఆ గ్లాసీ క్లాత్ లాంటి ఫినిషింగ్ అయితే ఉంది. బట్ ఓకే, క్లాత్ చూసారు కదా. దీని కాస్ట్ వచ్చేసి 342 రూపీస్కి అయితే నేను తీసుకున్నాను. సో దీని లింక్ కావాలన్నా కమెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. సో వీటి ఇమేజెస్ కూడా నేను పక్కన షేర్ చేస్తూ ఉంటాను, అది కూడా చూడండి. నెక్స్ట్ నేను చూపించబోయే ఐటము ఎంత క్లాస్గా ఉంటుంది అని అంటే చాలా బాగుంటుంది. చీప్ అండ్ బెస్ట్లో ఎంత క్లాస్ లుక్ ఇస్తుంది, ఎంత హై ప్రొఫైల్గా కనిపిస్తాము అంటే ఆ బ్లౌజ్ వచ్చేసి టట్టడాయ్. చూసారు కదా అసలు ఎంత బాగుందంటే ఇది. అంటే ఇది మొత్తం స్లీవ్లెస్ వస్తుంది. సో ఇంత అమేజింగ్గా ఉందో కదా. ఈ వర్క్ కానివ్వండి, ఇది క్రీమ్ కలర్తో వస్తుంది అండ్ పింక్ ఫ్లవర్స్ అండ్ లైట్ గ్రీన్ లీవ్స్ లాగా వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 368 రూపీస్కి నేనైతే ఈ బ్లౌజ్ని పర్చేస్ చేశాను కదా. ఎంత వర్తిటో కదా. ఏముందండి, స్టిచ్చింగ్ ఛార్జెసే 1200 అవుతుంది. అలాంటిది మనకి విత్ బ్లౌజ్ స్టిచ్ చేసి, అది కూడా డిజైన్ బ్లౌజ్ లాగా, సూపర్ వర్తిట్ కదా. సో డెఫినెట్గా ఇది కూడా పర్చేస్ చేయండి, స్టైలిష్ లుక్ కావాలి అన్నవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ మీ అందరికీ నాకు తెలుసు. ఈ మధ్య మీషోలో అన్నిట్లో కూడా వస్తుంది కదా. సో ఈ శారీ వచ్చేసి నయనతార శారీ. నేను గెట్ రెడీ విత్ మీ చేయడం కోసం అని చెప్పి ఈ శారీని అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఎట్లా వస్తుందో అని చెప్పి లిటరల్లీ సూపర్గా వచ్చిందండి. క్లాత్ కూడా ఎంత షైనీగా ఉంది అని అంటే మీరు నమ్మరు. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. సో దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు. సో పళ్ళు ఇలా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసింది. ఇది హ్యాండ్స్ వేసుకునే బార్డరు. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 376 రూపీస్ అండి. ఎంత సూపర్ వర్త్ ఇట్ కదా. గెట్ రెడీ విత్ మీ అయితే చేయబోతున్నాను, వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ సూపర్ గుడ్ క్వాలిటీ శారీ అయితే ఇదే. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ అండి. స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో నేనైతే క్లాత్ తెప్పించుకున్నానండి. ఇది బిగ్ బాస్లో విష్ణుప్రియ వేసుకుంది కదా బ్లాక్ డ్రెస్, బాగా ట్రెండ్ అయింది కదా ఈ మధ్య. డియర్స్ అంతా వచ్చి ట్రెండ్ అయిపోయింది కదా, ఇక్కడ అంతా డియర్స్ అంతా వచ్చి అలా డిజైన్ చేద్దాము అని చెప్పి క్లాత్ అయితే ఆర్డర్ చేశాను. ట్రయల్ ఎట్లా ఉంటుందో ఏమో అని. బట్ సూపర్ గుడ్ క్వాలిటీ వచ్చిందండి. సో ఎవరైనా ఓన్ స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళందరికీ ఇది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఏంటి అనేది గెస్ చేసి చెప్పండి. ఇది సో ఇది వచ్చేసి మనము హెడ్ బాత్కి పెట్టుకుంటాం కదండి, మనం టవల్ కట్టుకుంటాం కదా తలకి, అలా కాకుండా ఇది ఫ్యాన్సీ. అండ్ ఇలాంటి వాటి వల్ల ఏంటంటే హెయిర్ రఫ్ అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఇలా పెట్టేసి క్లాత్ ఇంకా తలకి టవల్ కట్టుకోకుండా ఇలా యూస్ చేయొచ్చు. సో మనం 158 రూపీస్ పడింది. సో వర్త్ ఇట్ అండి. ఇదైతే చాలా బాగుంది.
నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్. ఈ రెండు 163 రూపీస్కి వచ్చినాయి నాకైతే. సూపర్ వర్త్ ఇట్ అండి. నాకైతే మైండ్ బ్లోయింగ్ ఈ షాపింగ్ అంతా నేను చేస్తుంటే. 163 రూపీస్కి ఏంటండి 2 బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు ఇలాంటివి మ్యాచ్ అయిపోతాయి. సో ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదైనా ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా ఇది కొంచెం వెస్టర్న్ లుక్ ఇవ్వాలి, ఫీల్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది. ఇది సో సూపర్ గుడ్ క్వాలిటీ అనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక క్యూట్ ఐటమ్ అయితే చూపిస్తాను మీకు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇవి మెట్టెలు. తంబుకు పెట్టుకుంటాం కదా, కొంచెం స్టైలిష్గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు తంబుకు పెట్టుకునే మెట్టెలు ఇవి. సో మంచిగా బర్డ్స్ వచ్చేసి చాలా బాగా వచ్చింది ఇది. నాకు ఇట్లాంటి క్యూట్ థింగ్స్ అంటే చాలా ఇష్టము. ఇది వచ్చేసి 146 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. సో క్యూట్ కదా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నోస్ రింగ్. చూసారు కదా, మీకు ఐడియా ఉంటుంది కదా ట్రెడిషనల్ లుక్ వేసినప్పుడు ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి. సో నేను అందుకని ఆన్లైన్లో ఆర్డర్ తెప్పించి పెట్టుకున్నాను నేను. ఇది సో ఇలాంటి ఐటమ్స్ ఏంటి అని అంటే మనకి విడిగా కావాలన్నా దొరకవు. అవి మీషోలో మాత్రమే నాకైతే దొరికినాయి. నేను చాలా కేపీహెచ్పిలో కానీ కోటీలో కానీ చాలా ట్రై చేశాను, ఎక్కడా దొరకలేదు. సో ఇవైతే నాకు మీషోలో అయితే దొరికాయి. 98 రూపీస్లో నాకైతే ఇవి రెండు వచ్చేసినాయి. సూపర్ వర్త్ ఇట్ కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి అనేది ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇది వచ్చేసి మనకి మనం ఏదైనా ప్యాకెట్స్ ఓపెన్ చేస్తాం కదా, చిప్స్ కానివ్వండి, ఏదైనా ప్యాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేయాలి అని అంటే మనము ఎయిర్ పోతుంది, అందులో ఉన్న థింగ్స్ అన్నీ మెత్తబడిపోతాయి. అలా కాకుండా అండ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నా ఏదైనా పప్పులు కానివ్వండి అలాంటి వాటికన్నిటికీ మనం ఇలా సీల్ చేసేయచ్చు. సో లైక్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా పెట్టేసి మనం ఇది చార్జ్ పెడితే ఇలా పెట్టి ప్రెస్ చేసామనుకోండి, సో ఇలా సీల్ అయిపోతుంది. సో చాలా యూస్ కదా, కిచెన్లో మనకి ఇలాంటిది ఒకటి ఉందనుకోండి, సో మొత్తం సీల్ చేసేసి మనము స్టోర్ చేసుకోవచ్చు. ఇది నాకు చాలా యూజ్ అనిపించి ఇదైతే నేను ఆర్డర్ చేసి. వచ్చేసి డ్రై ఫ్రూట్ కట్టర్. ఇదేదో పైప్ లైన్కి పెట్టే కప్లింగ్ లాగా అనిపిస్తుంది కదా. సో ఇది ఇక్కడి నుంచి కట్ చేసినవి వస్తాయి. సో మనం ఇందులో నట్స్ అన్నీ లోపలికి వేసేసి సో మనం ఇలా పెట్టేసి స్క్వీజ్ చేసేస్తే సో కింద నుంచి మొత్తము అవి పలుకులుగా కిందకు వచ్చేస్తాయి. మనము స్వీట్స్లో కానివ్వండి, పాయసంలో కానివ్వండి, మనము రోట్లో వేసుకొని రాయి పెట్టి పప్పు గుత్తి పెట్టి కొడుతుంటాం కదా, అవి అటు ఇటు కాకుండా అయిపోతుంటుంది. సో ఇలాంటిది అనుకోండి మంచి షేప్లో వస్తుంది. మనము స్వీట్ పైన వేసుకున్నా సరే మంచి షేప్లో కనిపిస్తాయి. సో ఇది కూడా నాకు యూస్ఫుల్ అనిపించి ఇది కూడా పర్చేస్ చేశాను. సో సూపర్ 98 రూపీస్కి వచ్చింది ఇది నాకైతే. సో వచ్చేసి ఇది యాక్చువల్గా 3 వచ్చినాయి. సో ఇంకొకటి ఎల్లో కలర్లో ఆరెంజ్ ఏదో వచ్చింది. సో ఇదేంటి అని అంటే మనకి దీంట్లో మనము వాటర్ పోసేసి ఫ్రీజర్లో పెట్టామనుకోండి ఐస్ అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత ఇలా తీస్తే ఐస్ క్యూబ్ లాగా అయిపోయి ఉంటుంది కదా ఈ షేప్లో. సో దాన్ని మనం ఎప్పుడైనా ఫేస్ మసాజర్ లాగా కానీ అలా యూస్ చేయొచ్చు.
అలా కాకపోయినా మనము కుకుంబర్ కానివ్వండి, క్యారెట్ వాటర్ కానివ్వండి ఇందులో పోసి పెట్టేసామనుకోండి, సో అది ఫ్రీజ్ అయిపోతుంది కదా, దాన్ని తీసుకొని మనం ఫేస్ మీద ఇట్లా మసాజ్ చేసుకోవడానికి సూపర్ యూజ్ అనిపిస్తుంది నాకైతే. ఒకటి ఆల్రెడీ నేను ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. నేను ఫ్రీజర్లో పెడితే ఇదిగోండి ఇలా ఐస్ అయితే అయిపోతుంది. సో ఇట్లా మనము ఇలా ఉంటుంది కదా, సో ఇలా తీసేసి ఆ వచ్చిన ఐస్ క్యూబ్స్ని మనం చక్కగా ఫేస్ మీద ఇలా ఇలా మసాజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా నాకు యూస్ఫుల్. సో గైస్, ఇది ఈరోజు మీషోలో నేను చేసిన షాపింగ్ అయితే అన్నీ సూపర్ బెస్ట్ అనిపించినాయి కదా. సూపర్ బెస్ట్ అనే అనిపిస్తుందండి. ఐటమ్స్ కూడా అంత బాగున్నాయి. బయటికి వెళ్ళి మనం వేలు పర్చేస్ చేసి వేలు పెట్టి కొనే కంటే కూడా ఇలా ఆన్లైన్లో మనము చూసి దాంట్లో ప్రైస్ని చెక్ చేసుకుంటూ మనం రేటింగ్ని బట్టి కనుక తీసుకున్నాము అని అంటే ఆన్లైన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పి ఆ నెగిటివ్ ఒపీనియన్ నుంచి కొంచెం పాజిటివ్ ఒపీనియన్కి అయితే వచ్చాను. అదండి టుడేస్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరికైనా ఈ వీడియో లింక్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ షేర్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.